శివుడు జ్ఞానానంద స్వరూపం. ఆ రూపం శివభక్తి సాధకులకు తేలికగా అంతర్ముఖత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుడు దేవతామూర్తుల రూపంలోనూ మనుషుల రూపంలోనూ తదితర విధములుగా అవతరించి భక్తుల కోరికలు తీర్చుతూ మన పూజలు అందుకుంటుంటారు. మేము ఈ గుడికి ప్రతి శుక్రవారం వచ్చి లలితాహస్తం పారాయణ చేస్తూ ఉంటాము. చాలా మంది భక్తులు కలిసి చేస్తూ ఉంటాం. పౌర్ణమి రోజు కూడా లలితాహస్నామము, త్రిశతి అవన్నీ కూడా పారాయణ చేస్తూ ఉంటాము. ఈ గుడి అమ్మవారు కానీ స్వామివారు కానీ చాలా పేరు ప్రఖ్యాతులు, అందరికీ బాగా నమ్మకము. అనుకున్న కోరికలు జరగాలి అంటే 40 రోజులు ప్రయత్నాలు చేసినా కానీ అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అందరికీ చాలా నమ్మకం. ఈ శ్రీమద్ భ్రమరాంబ చిన్న మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ భ్రమరాంబదేవి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ మేధా దక్షిణామూర్తి, శ్రీ వీరభద్రుడు, శ్రీ భద్రకాళి, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ నాగేంద్రుడు, నవగ్రహాలు శోభాయమానంగా రూపుదిద్దుకొని భక్తులను భక్తి పారవస్యంలో మూలలాడిస్తున్నాయి. మా పెళ్ళి 50 సంవత్సరాల పైన అయింది. నేను 50 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తూ ఉంటాను. మా వాళ్ళందరూ కూడా ఈ గుడి అన్నా ఈ అమ్మవారన్నా వాళ్ళకు కూడా చాలా నమ్మకం, మాకు చాలా నమ్మకం. ఏది కావాలన్నా మేము ఆ తల్లిని అడుగుతూ ఉంటాము. మా తల్లి కోరికలన్నీ చేస్తూ ఉంటాయి. చాలా మహిమగా ఉంటుంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి 5 రోజులు ఉత్సవాలు చేస్తారు. చాలా బాగా చేస్తారు, బ్రహ్మాండంగా. హరికథలు, డ్రామాలు అన్నీ పెడతారు. అన్నీ కూడా చాలా బాగా జరుపుతూ ఉంటారు. అన్నదానం జరుగుతుంది. 5 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, టిఫిన్ సదుపాయాలు అన్నీ చేస్తారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలోని పెద్దకు ఒకనాడు శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమనగా ఆయన మోక్షగామి కావడం వలన శ్రీ కాళహస్తిలోనున్న తమ వంశంలోని ఒక్కొక్కరిని ప్రతి సంవత్సరం స్వామిలో ఐక్యమగునట్లు వరమిమ్మని కోరగా అట్లే అబుగాక అని మనముందరికి అంతర్ధానమయ్యను. నా పుట్టినప్పటి నుంచి కూడా ఈ దేవాలయం నేను ఎదుర్కొన్నాను. ప్రతినిత్యం కూడా ఈ గుడికి వస్తూనే ఉంటాం. ఈ కృష్ణానది తీరాన వేచేసి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ చిన్న మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఈ శివలింగ వారు ఎంతో అత్యంత వైభవంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, కళ్యాణాలు చేస్తూ
ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఆనందంగా ఉంటుంది. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వచ్చింది కూడా ఈ గుడికి వచ్చాను. మేమంతా హాయిగా ఉన్నాం. అమ్మవారి నీళ్ళు కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయి. కోరిన కోరికలు వెంటనే తీర్చే తల్లి. అయ్యవారికి కూడా అందరికీ నమస్కారం. అలా ప్రతి శివరాత్రి వారి వంశంలో ఎవరో ఒకరు లింగైక్యం చెందుటమైంది. ఈ కారణంతో పురుషుల సంఖ్య తగ్గుతూ చివరకు బసవన్నయ్య పురుషుడు మాత్రమే మిగిలెను. ఆయన తల్లి ప్రసూనాంబ గారు వారి వంశం నిర్వీర్యమైపోవునని తలచి కలత చెంది శ్రీ కాళహస్తిలోనున్న జ్ఞాన ప్రసూనాంబను ప్రార్థించగా నేను ఈ ఊరిలోనే పుట్టి ఇక్కడే పెరిగాను. ఇప్పటి వరకు నాకు దాదాపు 80 సంవత్సరాలు వస్తున్నాయి. ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొంటూనే ఉన్నాను. చిన్నతనం నుంచి కూడా. పూర్వకాలంలో అయితే మంచి మంచి పాట కచేరీలు అవి చాలా జరిగేవి. ఇక్కడ పెద్ద పెద్ద పండితులు వచ్చి ఇక్కడ పాట కచేరీలు చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ హరికథలు అవి ఎప్పటి నుంచో ప్రసిద్ధి. 10 రోజుల ఉత్సవాల్లో 10 రోజుల్లో 5-6 రోజులైనా తప్పకుండా హరికథలు జరిగేవి. కాకపోతే మేము పారాయణం మొదలుపెట్టి మాత్రం చాలా తక్కువ కాలం అయింది. ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పారాయణ చేస్తున్నాం. అంతా ప్రసూనాంబ ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమనగా ప్రసూనాంబ తన వంశం నిలబెట్టమని కోరింది. తక్షణం అమ్మవారు వరము సంగి ఈ ఊరు వదిలి మరో చోట స్థిరపడమని చెప్పాను. ప్రసూనాంబ సంతృప్తి చెంది ఊరు వదలటకు నిశ్చయించారు. శ్రీ కాళహస్తిని విడిచి సంచారం చేయుచు తోట్ల వల్లూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఈ ఆలయంలోని శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవిని పూజించిన భక్తులకు ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయని భక్తులు చెబుతారు. శివరాత్రికి ఉత్సవాలు 5 రోజులు ఉత్సవాలు చేస్తుంటారండి. ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో అందరు జనం వచ్చి చూస్తుంటారు. ఈ ఉత్సవాల్లో అందరికీ ఫుడ్ ఫీడింగ్ అని చెప్పి అందరికీ అన్నదానం కార్యక్రమాలు చేస్తుంటారండి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు హరికథలు, భరతనాట్యాలు, తర్వాత భజనలు ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇదంతా పూర్వకాలం లాగానే తాటాకులతో వేసి పందిర్లు వేసి భోజనాలు పెట్టడం అంతా పాత ఆనవాయితీ పాత పద్ధతి ప్రకారం నడుస్తుంటుందండి. వీరికి చిన్న శ్రీశైలం అని కూడా పేరండి ఈ ఊరికి. ఎందుకంటే కృష్ణానది పక్కన ఉంది కాబట్టి శ్రీ రామరాంబ చిన్న మల్లికార్జున స్వామి అక్కడ కూడా శ్రీశైలం కూడా మల్లికార్జున స్వామి ఉంది కాబట్టి ఇది చిన్న శ్రీశైలం అని ప్రసిద్ధి అండి. ఈ ఆలయంలోని స్వామిని వేడుకుంటే ప్రశాంతమైన సుఖమయ జీవనం, మానసిక స్థిర రుగ్మతల నుండి విముక్తులవడంతో పాటు క్షేమ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు పొందుతారని భక్తుల విశ్వాసం. కృష్ణానది తీరాన ఉన్న తోట్ల వల్లూరుకు అన్ని జిల్లాల నుండి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి పునీతులవుతున్నారు. ఇక్కడ శివుడు అన్న అమ్మవారన్నా కూడా అందరికీ చాలా మహిమగల అమ్మవారు అని పేరు. ఎవరు ఏ వరం కోరుకున్నా కూడా ఆవిడ తప్పక తీరుస్తుంది అనే నమ్మకం. అందుకనే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ పర్వదినాల్లో అమ్మవారికి పసుపు ఉంకాలు ఇచ్చుకొని అమ్మవారిని వరాలు మూడుకొని అన్ని ఆమె కృపకు పాత్రలవుతూ ఈ గుడి గౌరవం అమ్మవారి ప్రతిష్టని కాపాడుకుంటూ
అందరం అమ్మవారిని కొలుచుకుంటూ ఈ విధంగా అన్నాం. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం క్షీరసంధం శ్రీమద్ భ్రమరాంబ చెన్న మల్లికార్జున స్వామి అంటే శాంతం, శుద్ధం, శుభం, క్షేమం, మోక్షం మొదలైన అర్థాలు ఉన్నాయి. ఈ శివుడు విశ్వంలో ప్రతి అణువులు నిండి ఉన్నారు. అటువంటి ఈ స్వామిని దర్శించి పునీతులవుదాం.